RG5 న్యూస్ కి స్వాగతం. డోన్ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో బ్యాడ్మింటన్ సీనియర్ క్రీడాకారులు చంద్రమౌళి గౌడ్, ఎంఈఓ ప్రభాకర్, ఉపాధ్యాయులు రామ్ మోహన్, నాగేష్, ఇంతియాజ్ బాషా, కామేష్, రషీద్, ఇబ్రహీం, ప్రకాష్, నాగేంద్ర ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థినీలు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించి ఉన్నత భవిష్యత్తుకు చేరుకోవాలని అన్నారు. గత 30 సంవత్సరాల నుండి బాల్ బ్యాడ్మింటన్ డోన్ పట్టణంలో క్రీడకు జిల్లాల వారీగా బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో ఎంపికైన 10 మంది క్రీడాకారిణీల విద్యార్థినీలకు ప్రసిద్ధిగాంచిందని, ఈ మధ్య కాలంలో పిల్లలు సెల్ ఫోన్తో ఎక్కువ శాతం గడుపుతున్నారని, అందువలన క్రీడల వైపు విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఈ శిబిరంలో ప్రత్యేక శిక్షణ అనంతరం విద్యార్థినీలు ముంబైలో జరిగే జాతీయ బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థినీల క్రీడా నైపుణ్యాన్ని, వారు నేర్చుకున్న మెలకువలను పరిశీలించి శిక్షణ శిబిరంలో తగు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు శిబిరం నిర్వాహకులు తెలిపారు. మహారాష్ట్రలోని ముంబైలో జరిగే సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు తేవాలి. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణులకు డీఎస్పీతో పాటు శిక్షణ శిబిరం నిర్వాహకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు బిందుశ్రీ, మాది ఈస్ట్ గోదావరి. ఇది 70th సీనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వచ్చి నంద్యాలలో జరిగింది. ఇప్పుడేమో సీనియర్ నేషనల్స్ మహారాష్ట్ర వెళ్ళాలి. లాస్ట్ టైం సీనియర్ నేషనల్స్ కూడా మహారాష్ట్రలో జరిపారు, అప్పుడు థర్డ్ ప్లేస్ కొట్టాం. ఇప్పుడైనా ఫైనల్స్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. డోన్లో కూడా మాకు కోచింగ్ ఏం చాలా బాగా చేయించారు. అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ అన్ని విషయాల్లో చాలా బాగా చూసుకున్నారు. ఎక్కువ థ్యాంక్స్ అయితే మేము డిఎస్పీ సార్కి చెప్పాలి. మాకు అన్ని ఫెసిలిటీస్, ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళ కార్ తీసుకుని సెక్యూరిటీలు పెట్టి మాకు చాలా బాగా చేయించారు. ఎక్స్ట్రా టీషర్ట్స్ కానీ, మాకు సాక్స్లు కానీ చాలా హెల్ప్ చేశారు సారు. మేము ఈసారి అయినా బాగా ఆడి ఫైనల్స్కి వెళ్ళి ప్లేస్ పట్టాలని అనుకుంటున్నాం. ఇక్కడ చాలామంది చాలా డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చాం. వైజాగ్, ఈస్ట్ గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు, మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. అలాగే చూసుకున్నారు కూడా మమ్మల్ని. మేమైతే ప్లేస్ కొట్టి తిరిగి వస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను. సీనియర్ నేషనల్స్ ఉమెన్ మహారాష్ట్రలో జరుగుతుంది. ఇక్కడ అకామిడేషన్, ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు ఎక్కడ మేము చూడలేదు. అకామిడేషన్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఏం కావాలంటే అది ఇస్తున్నారు. మీకు ఏదైనా కావాలని చెప్పి అడిగి మాకు చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు. సో మా టీం అందరి తరపున థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ చాలా సపోర్ట్ చేసినందుకైనా మేము మంచి ప్లేస్ తీసుకొస్తాం. ఇది మహారాష్ట్రలో అవుతుంది. 26 to 29 మ్యాచ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. డోన్ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా బాల్ బ్యాడ్మింటన్ ప్రసిద్ధి మన డోన్ పట్టణం. ఈసారి సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా మన ఎంఈఓ ప్రభాకర్ గారు, చంద్రమౌళి గారు, తర్వాత కామేష్ గారు, రషీద్ గారు, తర్వాత రామ్ మోహన్, ఈ మెయిన్ ప్లేయర్స్ వీళ్ళంతా నేషనల్స్, యూనివర్సిటీస్ ప్లేయర్స్ ఇనిషియేట్ తీసుకొని మేమంతా ఈసారి స్టేట్ ఉమెన్ కోచింగ్ క్యాంప్ తీసుకోవాలనుకున్నాము. అందులో భాగంగానే లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడ కోచింగ్ జరుగుతుంది. అందులో భాగంగానే ఈ మధ్య పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి, దానికి అడిక్ట్ అయిపోయి ఈ స్పెట్స్ అనేవి వస్తున్నాయి. పిల్లలందరికీ కూడా చదువుతో పాటు గేమ్స్ కూడా అవసరము అని ఒక మెసేజ్ ఇవ్వాలని ఇక్కడున్న పిల్లల్ని కూడా, హాస్టల్స్లో ఉన్న పిల్లలు అయితేనేవి, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న పిల్లలు అయితే ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళని కూడా మోటివేట్ చేసి గేమ్స్ వైపు తరలిస్తామనేది మా పోలీసు వారి ఆలోచన. కారణం ఏమంటే ఈ మధ్య సెక్షువల్ అబ్యూజ్ ఎక్కువ అయిపోయింది. పిల్లల్లో కూడా అది తయారవుతుంది. దీనికి కారణము తల్లిదండ్రులు ఎక్కువ పిల్లలకి మొబైల్ ఫోన్స్ అలవాటు చేయడం అనేది చాలా చాలా నెగిటివ్ వెళ్తుంది. అది దయచేసి తల్లిదండ్రులకు మళ్ళీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేదంటే పిల్లల్ని మొబైల్ ఫోన్ నుంచి దూరం పెట్టండి, క్రీడలకి దగ్గర చేర్చండి, డైవర్షన్ ఉంటుంది, చదువు కూడా చెప్పించండి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే క్రీడలు ఆడతారో హెల్త్ బాగుంటుంది, బ్రెయిన్ కూడా, మైండ్ ఫ్రెష్ అవుతుంది, చదువు బాగా వస్తుంది. కానీ ఒక్కటే చదువు అని తోముకోకుండా తల్లిదండ్రులు అందరూ కూడా కనీసం రోజుకు 2 సార్లు, మార్నింగ్ ఒక 1.5 hour, ఈవినింగ్ ఒక 1.5 hour, అట్లీస్ట్ ఈ 3 hours కొంపలు మునిగిపోయేది ఏం లేదు, చదువు వెళ్ళిపోయేది లేదు. గేమ్స్ ఏదో ఒక గేమ్ ఆడించండి. పిల్లల్ని మొబైల్ ఫోన్ నుంచి గేమ్స్ వైపుకు మరలించండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యాట్గా తయారవుతున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చే జనరేషన్ పిల్లలు గేమ్స్ వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇందులో భాగంగా వీళ్ళ పిల్లలందరినీ ఇన్స్పైర్ చేయాలని పాత ప్లేయర్స్ అంతా కలిసి మేము ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీనికి డోన్లో ఉన్న పట్టణ ప్రజలైతేనేమి, మీడియా అయితేనేమి అందరూ కూడా సహకరించారు. అందరూ కూడా మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.